పైథాన్లో మనకి కొన్ని స్పెషల్ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఆ స్పెషల్ మెథడ్స్లో నేను 2 మెథడ్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. లెట్స్ డూ దిస్. హే గైస్, దిస్ ఇస్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ WonkyCode. సో గైస్, మనకి ఇక్కడ హ్యూమన్ అని ఒక క్లాస్ ఉంది కదా. సో నార్మల్గా మనం ఏదన్నా క్లాస్ క్రియేట్ చేసి దాన్ని ప్రింట్ చేసినప్పుడు మనకి జనరల్గా అయితే ఏమొస్తుంది, ఆ ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ అయితే మనకి వస్తుంది, మెమరీ లొకేషన్ని మనకి ప్రింట్ చేస్తుంది. బట్ మనకి ఏం కావాలంటే ఒక స్ట్రింగ్ కావాలి. నేను ప్రీవియస్ వీడియోలో ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేశాను, __REPR__ ఫంక్షన్ యూస్ చేసి. సో అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ ఇంకొక హ్యూమన్ అని ఒక క్లాస్ని క్రియేట్ చేశాను కదా. ఇక్కడ చూడండి, __REPR అని ఒక ఫంక్షన్ అయితే యూస్ చేస్తున్నాను. డండర్ మెథడ్ అంటారు దీన్ని. సో ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ రాస్తున్నాను చూడండి, మై నేమ్ ఈజ్ self.name. ఈ నేమ్ని నేను జస్ట్ ఫార్మాట్ చేసి ప్రింట్ చేస్తున్నాను. సో అయితే ఇక్కడ డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసినప్పుడు నాకు ఆబ్జెక్ట్ లొకేషన్ వచ్చింది కదా. ఈ మెథడ్ ఉన్నప్పుడు, ఈ ఫంక్షన్ ఉన్నప్పుడు నేను ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తే నాకు ఈ స్ట్రింగ్ ఇక్కడ ఏదైతే రిటర్న్ చేస్తున్నామో ఆ స్ట్రింగ్ ప్రింట్ అవుద్ది. సో ఇప్పుడు నేను ఈ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ నేను డైరెక్ట్గా ప్రింట్ చేస్తే ఏమైంది, నాకు ఈ స్ట్రింగ్ ప్రింట్ అయింది, అంతేగాని ఇక్కడ ఆబ్జెక్ట్ లొకేషన్ ప్రింట్ అవ్వలేదు. సో అలాగే మనం ఈ REPR అనే ఫంక్షన్ ఇంకొకటి ఉంది. ఇక్కడ REPR అనేది ఇక్కడ మెథడ్ లాగా డిఫైన్ చేసాం. ఇక్కడ ఇంకో ఫంక్షన్ ఉంది, ఇన్బిల్ట్ ఫంక్షను. సో ఈ ఫంక్షన్ యూస్ చేసుకున్నా కానీ మనకి ఒక స్ట్రింగ్ అయితే రిటర్న్ అయింది. సో ఇలా కూడా మనం ఒక ఆబ్జెక్ట్ టు స్ట్రింగ్ రిప్రజెంటేషన్ అయితే చేయొచ్చు. సో దానికి సేమ్ థింగ్ని అనదర్ వేలో చేయొచ్చు, __str. సో ఈ డండర్ str మెథడ్ యూస్ చేసి కూడా మనం ప్రింట్ చేయొచ్చు. సో ఇక్కడ సేమ్ థింగ్, ఇందాక REPR ప్లేస్లో నేను ఏం చేశానంటే str ఇది పెట్టేశాను. సో సేమ్ థింగ్, మిగతా అంతా సేమ్. సో దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తే, సో ఇక్కడ నాకైతే కరెక్ట్గా హ్యూమన్ లొకేషనే ప్రింట్ అవుతుంది, ఇది ప్రింట్ అవ్వట్లేదు. మేబీ ఎందుకు అయి ఉండొచ్చు అంటే, ఈ str ట్రై చేసి చూద్దాం. str అయితే కరెక్ట్గా వచ్చింది. బట్ నేను ఈ C ప్లేస్లో ప్రింట్ ఆఫ్ C అని కానీ పెడితే, సో ప్రింట్ ఆఫ్ C అని కానీ పెడితే నాకు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. యాక్చువల్లీ దిస్ ఈజ్ ది రైట్ వే ఆఫ్ ప్రింటింగ్ ఏ వేరియబుల్. సో నేను మాత్రం, ఎందుకంటే జూపిటర్ నోట్బుక్ మనకి ఆ లిబర్టీ ఇస్తుంది కాబట్టి Cని డైరెక్ట్గా ప్రింట్ చేయడానికి, అందుకని నేను అలా యూజ్ చేసేవాడిని. కానీ కరెక్ట్ వే అయితే ఈ ప్రింట్ చేసి చూడాలి. సో ఇక్కడ కూడా నేను Bని డైరెక్ట్గా ప్రింట్ చేశాను కదా. సో ఇది మాత్రం వస్తుంది, ఇది మాత్రం డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది. మనం డైరెక్ట్గా ప్రింట్ని యూజ్ చేసి ప్రింట్ చేసినా కానీ మనకి కరెక్ట్గా రావాలి. ఓకే, సో కరెక్ట్గానే వచ్చింది. మేబీ ఎందుకు రావట్లేదో తెలియట్లా, డైరెక్ట్గా ప్రింట్ చేస్తే ఎందుకు రావట్లేదో తెలియట్లేదు. మేబీ దాని ఫంక్షనాలిటీ అలా ఏమో, ఈ ప్రింట్ ఫంక్షన్ని యూస్ చేసుకుంటుందేమో. బట్ మీ ఇష్టం, REPR అయినా యూస్ చేసుకోండి, str అయినా యూస్ చేసుకోండి. సో ఇట్స్ కంప్లీట్లీ మీ ఇష్టం. ఓకే, సో దట్స్ ప్రిటీ మచ్ ఇట్ గైస్. ఈ స్పెషల్ మెథడ్స్ చాలా యూజ్ అవుతాయి మనకి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసేదానికి. సో ఆబ్జెక్ట్లో ఉన్న వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి అని డైరెక్ట్గా ప్రింట్ చేసుకునేదానికైతే మనకి ఈ మెథడ్స్ అయితే యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.